హరే కృష్ణ. ఈరోజు మనం ధర్మం గురించి చెప్పుకుందాం. ధర్మం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప మరియు పవిత్రమైన భావన. ధర్మం అంటే కేవలం మతం కాదు, సత్యం, న్యాయం, కర్తవ్యం, మంచితనం మరియు నీతిని అనుసరించి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. కష్టాలు వచ్చినా, భయాలు ఎదురైనా మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం ధర్మం అని అంటారు. ధర్మం మనకు సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. రామాయణంలో శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. రాజ్యాన్ని వదులుకుని తండ్రి మాట కోసం అరణ్యవాసం వెళ్ళాడు. తన వ్యక్తిగత సుఖం కంటే ధర్మాన్ని గొప్పగా భావించాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. మహాభారతంలో కూడా ధర్మం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధర్మం విడిచిపెట్టలేదు. చివరికి ధర్మమే రక్షిత అనే మాట ప్రసిద్ధి చెందింది. అంటే మన రోజువారీ జీవితంలో కూడా ధర్మం చాలా ముఖ్యం. విద్యార్థి బాగా చదవడం అతని ధర్మం. ఉపాధ్యాయుడు విద్యను అందించడం అతని ధర్మం. తల్లిదండ్రులు పిల్లలను మంచి మార్గంలో నడిపించడం వారి ధర్మం. ఉద్యోగం తన పనిని నిజాయితీగా చేయడం అతని ధర్మం. నేటి ప్రపంచంలో చాలామంది ధనం, పేరు, ప్రతిష్ట కోసం పరువుల తీసుకుంటున్నారు, కానీ ధర్మాన్ని మర్చిపోతున్నారు. ధర్మం లేని సంపాదన వ్యర్థం. నిజాయితీగా నిజమైన శాంతి ధర్మాన్ని అనుసరించడమే సరైన పద్ధతి. ధర్మం అనేది ఇతరులకు సహాయం చేయడం, సత్యం మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, ప్రకృతిని కాపాడడం, జంతువుల పట్ల దయ చూపటం వంటి మంచి గుణాల్లో కనిపిస్తుంది. ధర్మం మనిషి గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన కర్తవ్యాన్ని గురించి ఆలోచించి చేయాలి. అదే నిజమైన ధర్మం. ధర్మం మనకు ధైర్యాన్ని, శాంతిని మరియు జీవితాన్ని సరైన దిశలో చూపుతుంది. చివరిగా, ధర్మం అనేది కేవలం ఒక పదం కాదు, జీవితాన్ని వెలిగించే దివ్య మార్గం. ధర్మం వ్యక్తి ఎప్పుడూ భయపడడు. ధర్మం సత్యం మరియు దేవుని ఆశీర్వాదం. అందుకే మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి. ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది, శాంతి ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ధర్మమే జీవితానికి నిజమైన ఆధారం. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.